ఒకరు కాదు, ఇద్దరు కాదు, అసలు గేమ్ చేంజర్లో ఏముందో తెలియదు. బికాస్ చూసిన వాళ్ళంతా ఇంకొకసారి అనే విధంగా ఉన్నారు. మెయిన్లీ చిరంజీవి. ఏమంటారు? ఇప్పటికే చిరంజీవి గారు 2 సార్లు సినిమా చూశాడు. సో అసలు సొంత కొడుకు అయినప్పటికీ కూడా సినిమా లాగానే చూసి ఆయన మాత్రం మంచి రివ్యూ ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ సినిమాకి రామ్ చరణ్కి మాత్రం నేషనల్ అవార్డు పక్క, ప్రతి ఒక్కరు కూడా రాసి పెట్టుకోండి అని సుకుమార్ చెప్పాడు మొన్న డల్లాస్లో ఈవెంట్ అయినప్పుడు. అండ్ చిరంజీవి గారు మొన్న ఇక్కడ దిల్ రాజు విజయవాడకి వెళ్తున్నప్పుడు ఫోన్ కాల్ చేసి చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరాడంట, మీరు సినిమా చూడండి అంత కంప్లీట్ అయింది అనే విధంగా. ఆయన విజయవాడకి వెళ్ళే లోపు ఈయన సినిమా అంతా చూసి అక్కడ ఆయన దిగుతున్నాడు, ఈయన కాల్ చేశాడంట, ఈసారి సంక్రాంతికి కొట్టబోతున్నాము, ఫ్యాన్స్ అందరు కూడా కాలర్ ఎగరేసుకోవాల్సిందే అనే విధంగా ఫోన్ కాల్ చేసి చెప్పాడంట. సో మొత్తానికి సినిమా చూసిన తర్వాత, ముఖ్యంగా చిరంజీవి చెప్పిన రివ్యూ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ దానికన్నా ముందు సుకుమార్ గారు చెప్పారు నెక్స్ట్ నేషనల్ అవార్డ్ ఇంకా పక్కా రామ్ చరణ్ కి. అండ్ కొన్ని క్లైమాక్స్ లో అయితే ఆయన యాక్టింగ్ చూస్తే వావ్ అనే విధంగా ఉంది. అండ్ మిడ్ లో ఇంటర్వెల్ కంటే ముందున్న సీక్వెన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అటు పాస్ట్ లైఫ్ చూపించడం అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ లో నిజంగా అక్కడ అంజలి క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉందంట. అండ్ ఏ సినిమాలైనా ఒక హీరో ఒక క్యారెక్టర్ చేస్తాడు, ఆల్మోస్ట్ 2 క్యారెక్టర్లు చేస్తారు, ఆల్మోస్ట్ 3 క్యారెక్టర్ల వరకు మనం చూసాం. కానీ ఇందులో చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, కాలేజ్ స్టూడెంట్, ఒక నాన్న క్యారెక్టర్, ఇవన్నీ క్యారెక్టర్లు ఇక్కడ రామ్ చరణ్ ఒక్కడే ప్లే చేస్తున్నాడు అని తెలుస్తుంది. బికాస్ ఆయనకి ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ మగధీరలో అదే విధంగా అటు రంగస్థలంలో తప్పించి ఆయనకు అంత క్యారెక్టర్ ఓరియంటెడ్ గా పడలేవు. ఎప్పుడు ఆయన స్టైల్ ని చూపించడం, ఇక్కడ మాత్రం శంకర్ అన్ని విధాలుగా వాడుతున్నారు. శంకర్ గారి పిక్చరైజేషన్ మాత్రం చూస్తే అందరూ కూడా మైండ్ బ్లాక్ అయితే అనే విధంగా కూడా చెప్తున్నారు. సో మరి రామ్ చరణ్ కి ఖచ్చితంగా ఈ సినిమాకి మాత్రం నేషనల్ అవార్డు పక్కా అనే విధంగా అక్కడ నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి డైరెక్టర్ సుకుమారే చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా దాని గురించి రివ్యూ ఇచ్చారు. మెయిన్లీ అందులో ఎడిటర్ గా వర్క్ చేసిన యాంటోనీ రూబిన్ కూడా ఆయన స్క్రీన్ లో అసలు ఒక గ్రీక్ గాడ్ లాగా ఉన్నాడు, ఆయన ఒక దేవుళ్లాగా అనిపిస్తున్నాడు. నాకైతే అద్భుతంగా అనిపించింది. నేను జవాన్ చేసిన తర్వాత ఈ సినిమా పైన నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. అవి 2 వేరు జానర్స్, కానీ నాకు ఫస్ట్ టైం ఒక అల్టిమేట్ లెవెల్లో ఉంది. అండ్ నిజానికి చాలా పెద్దగా ఉందని నేను చాలా ట్రిమ్ చేసాము. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండొచ్చు మీకు, బట్ సినిమా బాగుంటుంది. ఇచ్చారు 2 hours 45 minutes అయితే సినిమా ఉంటుంది. కొంతమేరకు కొన్ని ఓన్లీ సాంగ్స్ పరంగా అన్ని కాదు, సాంగ్స్ లో కూడా కొన్ని చరణాలు మాత్రమే వచ్చి కంప్లీట్ గా సాంగ్ ఇవ్వకుండా చేస్తున్నారంట. బికాస్ సాంగ్ లెంత్ ఎక్కువ పొడిగించొద్దు, ఎందుకంటే 3.5 గంటలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు. కొంతమంది బోరింగ్ గా ఫీల్. మొత్తానికి అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ వాళ్ళ నాన్నగారి చిరంజీవి గారు ఇవ్వడం చాలా ఆనందంగా, అంటే ఫ్యాన్స్ అందరు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట, ఇంకా ఎప్పుడు అని వాళ్ళ వాట్స్ విన్న తర్వాత.